ఈసారి పార్లమెంట్లో 543 సీట్లలో సుమారు 45% సీట్లలో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి, ఫెడరల్ ఫ్రంట్ అని చర్చలు చాలా కాలంగా జరుగుతూ వస్తున్నాయి. కానీ రాజకీయం ప్రధానంగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి మధ్యలో ఉంది. కానీ ఈ రెండు కూటముల మధ్యనే పోలరైజ్ కావడం లేదు భారతదేశ ఎన్నికల్లో నియర్లీ 45% సీట్లలో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి మోడీ ఫ్యాక్టర్ వల్ల కూడా అదనంగా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే 1-to-1 కాంటెస్ట్ ఉన్నప్పుడు ఓటు ఏమాత్రం వ్యతిరేక ఓటు ఉన్నా అది కన్సాలిడేట్ అవుతుంది. దీనికి కారణాలు ఏంటి అన్నప్పుడు మనకు ఈ 543 సీట్స్ లెక్క తీస్తే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు కలిపితే నియర్లీ 25% సీట్లు, 144 సీట్స్ ఈ 3 రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో మా పాలిటిక్స్ చాలా కీలకంగా మారాయి 2019తో కంపేర్ చేస్తే. యూపీలో లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ఒక కూటమిగా పోటీ పడ్డాయి. బీజేపీ చిన్న చిన్న పార్టీలతో కలిపి ఎన్డీఏగా పోటీ పడింది. ప్రధానంగా బీజేపీయే. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 6.3% ఓట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లేయర్గా లేకుండే ఓవరాల్గా బీజేపీ నాయకత్వం ఎన్డీఏ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటముల మధ్యనే పోటీ జరిగింది. కానీ ఈసారి జరుగుతున్నది డిఫరెంట్గా ఉంది. ఆర్ఎల్డీ వెళ్ళి ఎన్డీఏలో చేరింది. ఎస్పీ నుంచి బీఎస్పీ విడిపోయింది. బీఎస్పీ మొత్తం 80 సీట్లకు కాను విడిగా పోటీ చేస్తుంది. బీఎస్పీకి గత ఎన్నికలు అన్నింటినీ పరిశీలిస్తే అట్లీస్ట్ 10-12% ఓటింగ్ ఉంటుంది వర్స్ట్ కేస్ సినారియోలో కూడా. ఇప్పుడు 80 సీట్లకు పోటీ చేస్తే ఏ రకమైన ప్రభావం చూపుతుందో చూడాలి. కాంగ్రెస్, ఎస్పీ ఇండియా బ్లాక్గా పోటీ చేసినా కూడా బీఎస్పీ థర్డ్ ఫోర్స్గా ఎన్నికల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిట్టర్గా ఉండి బీజేపీ ప్రయోజనాల్ని కాపాడవచ్చు. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓట్ స్ప్లిట్ కావడం వల్ల. అలాగే యాంటీ బీజేపీ ఓటు స్ప్లిట్ చేసే మరో ఫ్యాక్టరు ఎంఐఎం. ఎంఐఎం అప్నా దళ్లోని ఒక వర్గంతో కలిసి వారు సెపరేట్ కూటమిగా పోటీ చేస్తున్నారు. అందువల్ల ప్రధానమైన పోటీ ఎస్పీ, ఆర్ఎల్డీ వర్సెస్ బీజేపీ, ఎస్పీ కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ. వీటి మధ్యన ఉండొచ్చు. ఆర్ఎల్డీ ఇప్పుడు ఎలాగో ఎన్డీఏలో ఉంది. కానీ బీఎస్పీ ఎన్ని ఓట్లు చీలుస్తాయి, ఎంఐఎం నాయకత్వంలోని ఫ్రంట్ ఎన్ని ఓట్లు చీలుస్తాయి అన్నది ఒక కీలకంగా మారుతుంది. అందువల్ల ఈ కంటెస్ట్ మల్టీపోలార్గా ఉండడం వల్ల, బహుముఖ పోటీగా ఉండడం వల్ల యూపీలోని 80 సీట్లలో బీజేపీకే ప్రధానమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ వర్సెస్ వైసీపీ 90% ఓటు పోలరైజ్ అయింది. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశారు, బీజేపీ విడిగా చేసింది, కాంగ్రెస్ విడిగా చేసింది. కానీ ఇవేవి పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఎందుకంటే 2014లో ఎన్డీఏలో భాగంగా ఉన్న టీడీపీ 2018కి వచ్చే వరకు బీజేపీకి దూరమైంది. సో ఆ రకంగా 2019 ప్రైమరీలీ టీడీపీ వర్సెస్ వైసీపీగా నడిచింది. 2024కి వచ్చే వరకు ఈ పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ కాస్తంత తేడా ఉంది, కాస్తంత యాంగ్జైటీ ఉంది. బీజేపీ వెళ్ళి మళ్ళీ టీడీపీ, జనసేనతో కలిసి 2014 అలియన్స్ను పునరుద్ధరించింది. వైసీపీ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ప్లేయర్గా ఎంటర్ అవుతున్నారు. సో కాంగ్రెస్కు షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. సో షర్మిల ఫ్యాక్టర్ వల్ల కాంగ్రెస్ ఏమైనా రివైవ్ అయ్యి లెఫ్ట్తో కలిసి కొంత ఓటింగ్ కనుక తెచ్చుకోగలిగితే రిజల్ట్స్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చాలా కట్ త్రోట్ కాంపిటీషన్గా ఉంది. లాస్ట్ టైం అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ ఉన్న వైసీపీకి ఓవర్వేమింగ్ ఎడ్జ్ ఉండే 151 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. వైసీపీ, టీడీపీ మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో థర్డ్ ప్లేయర్గా వచ్చిన కాంగ్రెస్ లెఫ్ట్ అండర్ షర్మిల కూడా ఒక కీలకమైన పోటీదారు అవుతారు.
ఇక తమిళనాడులో లాస్ట్ ఎలక్షన్స్లో డిఎంకే లెడ్ అలియన్స్, ఇందులో కాంగ్రెస్ లెఫ్ట్ ఉండే, బీజేపీ ఏడీఎంకే కలిసి ఎన్డీఏగా పోటీ పడ్డాయి. సో అప్పుడు బీజేపీ కేవలం 5 సీట్లకే పోటీ చేసింది, డిఎంకే లెడ్ అలియన్స్ స్వీప్ చేసింది. ఈసారి డిఎంకే బీజేపీ సెపరేట్గా పోటీ చేస్తున్నాయి. బీజేపీ పీఎంకే పట్టణ మక్కల కచ్చితో కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు అక్కడ ఏడీఎంకే వర్సెస్ డిఎంకేనే ఉండదు. ఆడ భారతీయ జనతా పార్టీ కూడా ఒక బలమైన ప్రజెన్స్ చూపాలి అనే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల ఇక్కడ కూడా మల్టీ కార్నర్ కాంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరో సదరన్ స్టేట్ కేరళలో 20 సీట్స్ ఉంటాయి, తమిళనాడులో 39 సీట్స్. సో కేరళలో ఉన్న 20 సీట్లలో లాస్ట్ టైం కూడా ప్రధానంగా సిపిఎం నాయకత్వం ఉన్న ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వం ఉన్న యూడీఎఫ్ మధ్యనే పోటీ ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసింది కానీ ఒక్క సీటు రాలేదు. అయితే ఓట్లు బాగా పెంచుకుంది, 15%, 15 to 16%, 15 నుంచి 16% ఓటింగ్ వచ్చింది. ఈసారి ఇంకా ఓటింగ్ పెంచుకోవాలని చూస్తోంది. అలాగే 1-2 సీట్లు కూడా తెచ్చుకోవాలని చూస్తోంది. అందువల్ల లాస్ట్ టైం 20 సీట్స్లో కాంగ్రెస్ అత్యధికంగా గెలుచుకుంది, యూడీఎఫ్ కాంగ్రెస్ నాయకత్వం ఫ్రంట్. ఇప్పుడు బీజేపీ గనక ఓటింగ్ పెంచుకుంటే అది ఎవరికి ప్రయోజనం ఉంటుంది, ఎల్డీఎఫ్కా యూడీఎఫ్కా అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇవి కాక మహారాష్ట్ర 48 సీట్లు, బీహార్ 40 సీట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కలిపి 65 సీట్లు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో ప్రధానంగా బైపోలార్ కంటెస్ట్, ఎన్డీఏ వర్సెస్ ఇండియా బ్లాకే ఉంటుంది. ఢిల్లీ, ఇక కర్ణాటక కూడా లాస్ట్ టైం జేడీఎస్ కాంగ్రెస్ కలిసింది, ఇప్పుడు జేడీఎస్ బీజేపీ కలిసింది. మెయిన్లీ ఎన్డీఏ వర్సెస్ ఇండియా బ్లాక్ కూటమిగానే పోటీ ఉంటుంది. అయితే ముక్కోన పోటీ జరిగే మరో ముఖ్యమైన స్టేట్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ 42 లోక్సభ సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ఉంది 2019లో కూడా. ఈసారి కూడా అలాగే ఉంటుంది. కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి విడిగా పోటీ చేస్తుంది. వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది, బీజేపీ కాస్త తగ్గింది గతంతో పోలిస్తే. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుంటుందా, కాంగ్రెస్ లెఫ్ట్ కనుక ఓట్లు పెరిగితే అది ఎవరి విజయాన్ని ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికర అంశం. దేశం మొత్తం మీద చూసినప్పుడు నియర్లీ 45% సీట్లలో మల్టీ కార్నర్ కాంటెస్ట్ బహుముఖ పోటీ జరుగుతోంది.